శ్రీలంక దగ్గర ఇరాన్ నౌక మీద అమెరికా దాడి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు బయటకు వచ్చినాయి. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. అసలు ఇరాన్ నౌక భారత సముద్ర జలాలు పూర్తిగా దాటి శ్రీలంక దక్షిణం వైపు గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ళు అంటే 74 కిలోమీటర్ల దూరంగా శ్రీలంక సముద్ర జలాల అవతల శ్రీలంక ఈఈజెడ్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో వేచి ఉంది. ఇరాన్ వద్ద యుద్ధ తీవ్రత ఉంది కాబట్టి శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడానికి మరియు ఏదో పోర్ట్లో డాకింగ్ అంటే పార్కింగ్ ఆ నౌక శ్రీలంక అనుమతి కోరింది. నిన్న శ్రీలంక పార్లమెంట్లో జరిగిన చర్చల తర్వాత బయటపడిన విషయం ఏంటంటే ఇరాన్ షిప్ చేసిన అభ్యర్థన మీద శ్రీలంక ప్రభుత్వం 11 గంటల సమయం అయిన తర్వాత కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ సమయంలో అమెరికా ఇరాన్ షిప్ను కొట్టింది. శ్రీలంక ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇరాన్ షిప్ ధ్వంసమైంది. అది శ్రీలంక అమెరికాతో కుమ్మక్కై చేసిందా అని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ యుద్ధం ఒక ఆశ్రయం ఇవ్వడం శ్రీలంక పెద్ద తలనొప్పి. ఎందుకంటే అటువంటి చర్యను అమెరికా తమకు వ్యతిరేక చర్యగా భావించే అవకాశం ఉంది. అసలే బలహీనంగా ఉన్నటువంటి శ్రీలంక వంటి దేశం నేరుగా అమెరికాతో గొడవ పెట్టుకునేటటువంటి అవకాశం లేదు, వేలు పెట్టినట్టు అవుతుంది. అందుకే ఎటు నిర్ణయించలేక శ్రీలంక ప్రభుత్వం అంత సమయం తీసుకుంది. కానీ నిన్న మరో సంఘటన జరిగింది. మొన్న అమెరికా కొట్టిన యుద్ధ నౌకకు సహాయంగా ఇరాన్ మరో యుద్ధ నౌక నిర్వహణ నౌకని ముందే పంపింది. ఈ నౌక ముందు చెప్పుకున్న యుద్ధ నౌక ఆయిల్ రిఫైనరీస్ ఇతర నిర్వహణ పనుల కోసం నిర్దేశించబడింది. ఇరాన్ యుద్ధ నౌక ధ్వంసం తర్వాత అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ యుద్ధ నౌక కూడా శ్రీలంక సరిహద్దుకు చేరి శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించి ఏదో పోర్టులో డాక్ చేసుకునేందుకు అనుమతి కోరింది. మన శ్రీలంక పార్లమెంటు ప్రతిపక్షాలు చేసిన విమర్శల కారణంగా శ్రీలంక ప్రభుత్వం నిన్న ఈ రెండో ఇరాన్ షిప్ని తమ దేశంలోని ట్రింకోమాలి పోర్టులో డాక్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని మీద ఒక అంతర్జాతీయ విశ్లేషకులు ఈ కింది విధంగా వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో శ్రీలంక తీసుకున్న అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ నిర్ణయం ఇది. ఇరాన్ నౌక IRINS బుషహాల్ ట్రింకోమాలి ఓడరేవులో ఆగడానికి శ్రీలంక అనుమతి ఇచ్చింది. ట్రింకోమాలి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇది ఏదో మారుమూల ఉన్న ఓడరేవు కాదు, ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లోతైన సహజ ఓడరేవులో ఒకటి. బ్రిటిష్ సామ్రాజ్యం దీని హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన నౌకాదళ స్థావరంగా భావించేది. ఆసియాలో సింగపూర్ తర్వాత ఇదే అత్యంత ముఖ్యం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్లో జపాన్ ఈ ట్రింకోమాలిపైనే బాంబు దాడి చేసింది. బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం పట్టు సాధించాలనుకునే ఏ దేశానికైనా ఈ ఓడరేవు మీద కన్ను ఉంటుంది. భారతదేశం ఏళ్ల తరబడి ఇక్కడ వ్యూహాత్మక ఒప్పందాల కోసం ప్రయత్నిస్తుంది. అమెరికా దీన్ని రవాణా మార్గంగా వాడుకుంటుంది. చైనా కొలంబో పోర్ట్లో భారీ పెట్టుబడులు పెట్టింది. శ్రీలంక గాలే తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో అమెరికా సబ్మెరైన్ ఒక ఇరాన్ నౌకను ముంచివేసిన 48 గంటల్లోపే శ్రీలంక తమ పోర్టులోకి రావడానికి ఇరాన్ యుద్ధ నౌకకి అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ యుద్ధ నౌక శ్రీలంకలో ప్రవేశానికి అనుమతి వెనక ఉన్న షరతులు అసలు కాదని చెబుతున్నాయి. నౌకలోని ప్రయాణికులు ఖాళీ చేయించి వాళ్ళని కొలంబోకి తరలించిన తర్వాత నౌకను ట్రింకోమాలి తీసుకురావాలి. ముందు సిబ్బందిని నింపడం, ఆ తర్వాత నౌకను ఓడరేవులకు అనుమతించడం అనే చర్యల ద్వారా శ్రీలంక ప్రభుత్వం దీన్ని ఒక మానవతా దృక్పథంతో చేస్తున్న సాయంగా చూపడానికి ప్రయత్నిస్తోంది. అంటే యుద్ధ నౌకకు ఆశ్రయిస్తున్నామన్న ముద్ర పడకుండా కేవలం సిబ్బందికి సాయం చేస్తున్నామని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కానీ అమెరికా, భారత్ మరియు ఇజ్రాయెల్ నిఘా సంస్థల ముందు ఈ వాదన నిలుస్తుంది అనేది ప్రశ్నార్థకం. గతంలో IRIS దేనా మునిగిపోవడానికి ముందు శ్రీలంక పార్లమెంట్ 11 గంటల పాటు జాప్యం చేసిన విమర్శలు వచ్చాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని కొలంబో ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి ఉంది. ప్రతిపక్ష ఎంపీలు జాప్యాన్ని ఎత్తి చూపారు. విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ నుండి వచ్చిన సహాయ సందేశాల కార్యక్రమాన్ని అంగీకరించారు. ఇప్పుడు IRINS బుషహార్కి అనుమతి నిరాకరిస్తే అది ఇరాన్ నావికుల మరణానికి సహకరించినట్టు అవుతుందని శ్రీలంక నైతికంగా భయపడుతోంది. ఈ నిర్ణయం వల్ల శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ యుద్ధ నౌకకి ట్రింకోమాలిలో చోటు ఇవ్వడానికి వాషింగ్టన్ కేవలం మానవతా సాయంగా చూడదు. శ్రీలంక దీన్ని ఎలా వివరించినది ఒక వర్గానికి మద్దతు ఇవ్వడమని అమెరికా భావిస్తుంది. 48 గంటల క్రితం వరకు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంలో కేవలం ప్రేక్షక పాత్ర పోషించిన శ్రీలంక నేడు వివాదంలో ఒక భాగస్వామిగా మారింది. హిందూ మహాసముద్ర రంగంలో తటస్థ దేశం ఇలా వివాదంలో భాగస్వామి కావడం ఇదే మొదటిసారి. ఇది ఆయన విశ్లేషణ. ఇప్పుడు చూశారు కదా శ్రీలంక తనకు సంబంధం లేని యుద్ధ వ్యవహారాల్లో ఎలా ఇరుక్కుందో. అసలు మనకి ఏ విధంగా సంబంధం లేని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో మన దేశాన్ని కూడా ఇరికించడానికి అని ఇరాన్ షిప్ను అమెరికా దాని నుంచి మన దేశం కాకపోవడం తప్పంటూ మొన్నట్టుండి కాంగ్రెస్ మరియు వామపక్షాలు ఎంత కాల్ చేస్తున్నా చూశారు కదా. వాళ్ళ ప్రయత్నం కూడా సరిగ్గా ఇదే. మోడీని రెచ్చగొట్టి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేశారు. కానీ మోడీ స్థితప్రజ్ఞ, రెచ్చగొడితే రెచ్చిపోడు. భారత్కి రక్షణ మరియు తక్షణ అవసరాలు మరియు దీర్ఘకాల ప్రయోజనాల ఆధారంగా మాత్రమే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. అంతేగాని సిద్ధాంతాలు లేదా ఓట్ల వేట లేదా మనోభావాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోడు. అందుకే ఆయన చేతిలో దేశం ఉన్నంత వరకు మనం అందరం సురక్షితంగా ఉంటాం.